మాణిక్యం మన మారుమూల ప్రాంతంలో సరంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఉన్నటువంటి కూరెల శ్రీనివాస్. ఇతను చాలా కష్ట నష్టాలు నోచుకుంటూ తన డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, BA. అదేవిధంగా ఇద్దరు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తన సొంత కష్టంతో విద్యా వాలంటీర్గా పనిచేసుకుంటూ నెలకు కేవలం 2,000 రూపాయల వేతనంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదేవిధంగా ఇతను చదివింది BA అయినప్పటికీ కూడా ఇతనికి ఉన్నటువంటి క్రియేటివిటీ మరియు సైంటిఫిక్ టెక్నాలజీ తోటి ఇంతకుముందు కూడా హౌస్ సెక్యూరిటీ సిస్టమ్, అదేవిధంగా చిన్నగా పనిచేసేటువంటి కూలరు మరియు మోటార్ ఆన్ ఆఫ్ టెక్నాలజీ తోటి మిస్డ్ కాల్ తోటి పనిచేసేటువంటి టెక్నాలజీని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం లోకల్ రేడియో స్టేషన్ కూడా తన సొంత మేధస్సుతోటి కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి ఇంకా కొంతమంది మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రోత్సాహాన్ని అందిస్తే తప్పకుండా ఇతను మన దేశాన్ని గర్వించదగ్గ ఒక శాస్త్రవేత్తగా తయారవుతాడు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నటువంటి ఇన్స్పైర్ కానీ లేదా నేషనల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో కానీ ఇతన్ని మనం ప్రమోట్ చేయగలిగినట్టయితే ప్రభుత్వం తరఫున తప్పకుండా తన యొక్క కృషిని మనకు దేశానికి అందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతనికి ఒక ఉపాధి కల్పించినట్టయితే ఏదైనా ఒక పరిశ్రమలో కానీ ఇందులో కానీ ఒక పారిశ్రామికవేత్తలు ఒక ఉపాధిని కల్పించినట్టయితే తన కుటుంబానికి స్థిరత్వం ఇవ్వడంతో పాటు తన యొక్క కృషిని ఇంకొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉండి